బ్రేకింగ్ న్యూస్ నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు స్టార్ట్ అవుతాయి. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. సభలో 7 చట్టాల సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు 5 ఆర్డినెన్స్లు, 2 వార్షిక నివేదికలు రానున్నాయి. తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు ఆర్డినెన్స్ ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్డినెన్స్ 2024ను, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆర్డినెన్స్ 2024ను, తెలంగాణ వస్తువుల సేవల పన్ను ఆర్డినెన్స్ ను సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ ను 2024ను మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక 2022-23 ప్రతిని సభకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నివేదించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక 2021-22 ప్రతిని సభకు మంత్రి కొండా సురేఖ నివేదించనున్నారు. ఈ సెషన్స్ లో రైతు భరోసా పథకంపై కీలక చర్చ జరగనుంది. దీని విధి విధానాలపై ఇప్పటికే ప్రభుత్వం ఒక ముసాయిదాను తయారు చేసింది. రైతు భరోసా సాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఎలాంటి భూములకు ఇవ్వాలి, కౌలు రైతుల సంగతి ఏంటి వంటి అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ 9వ తారీఖు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టి సంవత్సరం ముగుస్తున్న క్రమంలో ఇవాళ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న దానిపైన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలని ప్రారంభం చేయనుంది. ఈ క్రమంలోనే రైతు ప్రగతి, రైతు భరోసాకు సంబంధించి కట్ ఆఫ్ ని అంటే 5 ఎకరాల 10 ఎకరాలని కూడా ఇవాళ తేల్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 4 మంత్రులకు సంబంధించిన వార్షిక నివేదికను ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, దేవాదాయ అటవీ శాఖ కొండ సురేఖ, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క విద్యుత్ కు సంబంధించి, సీతక్క పంచాయతీరాజు వ్యవహారాలకు సంబంధించి కూడా వార్షిక ప్రగతి నివేదిక అంటే ఇప్పటికి రాష్ట్రంలో ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏం చేశాం, ఎన్ని కోట్లు ఖర్చు అయిందని కూడా శాసనసభలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న పనులపైన కావచ్చు, ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న విధానాలపైన కూడా ఖచ్చితంగా గట్టిగానే ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. నిన్న జగదేవ్పూర్ లో ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. సభలో ఎలా అటాక్ చేయాలన్న దానిపైన కూడా ప్రతి వ్యూహాలను కూడా వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. నిన్న హరీష్ రావు కూడా ఒక మాట చెప్పారు. కేసీఆర్ సభకు వస్తారన్న దానికి మీరే చూస్తారు అన్న సమాధానాన్ని చెప్పారు. వస్తారా రారనేది కూడా ఒక డైలమాని అయితే క్రియేట్ చేసిన పరిస్థితి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా శాసనసభకు రావాలని చెప్పి మొన్న 2 రోజుల క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి ఒక స్పెషల్ ఇన్విటేషన్ తెలంగాణ విగ్రహానికి సంబంధించి, ఆవిష్కరణకు సంబంధించి రావాలని చెప్పారు. ఖచ్చితంగా శాసనసభకు వచ్చి సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరినట్టుగా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తానన్నట్టుగా తల ఊపినట్టుగా సమాచారం. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో జరుగుతున్న లగచర్ల ఇష్యూ పైన ప్రధానంగా ప్రతిపక్షాలు దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదట ఫార్మా కంపెనీని తదుపరి ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చడం అనేది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలు దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. దిల్లావర్పూర్ లో జరిగిన ఇష్యూను కూడా అంటే ఒక ఫ్యాక్టరీ నెలకొల్పడానికి మాజీ మంత్రి తలసాని తనయుడు ఆయన అందులో డైరెక్టర్ గా ఉండడం, మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా ఫ్యాక్టరీని ప్రభుత్వం రద్దు చేయడం. సో ఇవన్నీ ఇష్యూస్ కూడా ప్రధానంగా సభలో ప్రతిపక్షం ప్రభుత్వం మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఎల్లటి మహేశ్వర్ రెడ్డి కూడా
సీఎం కేసీఆర్ ని జగదేవ్పూర్ ఫామ్ హౌస్ లో కలిశారు. కానీ పెళ్లికి సంబంధించి ఇన్విటేషన్ ఇచ్చానని చెప్పారు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ ని ఎలా అటాక్ చేయాలన్న దానిపైన కూడా ఎలిట్ మహేశ్వర్ రెడ్డి, కేసీఆర్ కూడా చర్చించినట్టు తెలుస్తుంది. బీజేపీ కూడా శాసనసభ సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రభుత్వం చేసే విధానాలపైన ఖచ్చితంగా సూటిగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అదే రీతిలో కూడా అటాక్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర శాసనసభ్యులకు ఇప్పటికే చెప్పిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా నిన్న రాత్రి ఇంటర్నల్ గా ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలపైన కూడా ఘాటుగానే సమాధానం చెప్పాలి. ప్రభుత్వం గత 10 ఏళ్లలో జరిగిన అప్పులు కావచ్చు, ఇప్పుడు తీరుస్తున్న మిత్తి వడ్డీలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఘాటుగా సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి సూచించారు. మొత్తానికైతే వాళ్ళ సభ అయితే రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది. కానీ గంట సాగుతుందా 2 గంటలు సాగుతుందనేది మాత్రం మొదట 10 గంటలకు 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత స్పీకరు అంటే ప్రభుత్వం పెట్టే విధి విధానాలు కాబట్టి వాటికి సంబంధించిన అంశాలని తదుపరి మిగతా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు సంబంధించి సభను నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి సభను మధ్యాహ్నం వరకు నిర్వహించి ముగించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.